గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దానికి సిగ్గుపడవలసినటువంటి చర్య. అతి దారుణంగా ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ పడితే అక్కడ. విషయం ఏంటంటే మీరు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చండి. నెరవేరిస్తే మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. నెరవేర్చుకోకుండా నెరవేర్చలేదు అని చెప్తున్నందుకు మమ్మల్ని మీరు అటకాయించాలనో, మా మీద కేసులు పెట్టాలనో, మా మీద దాడులు చేయాలనో మీరు ప్రయత్నం చేయటం సమంజసమైనటువంటి అంశం కాదు. కాబట్టి తక్షణమే ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారో, నెల్లూరులో కానీ, లేదు నిన్న గుడివాడలో కానీ, లేదు ఈరోజు మరొక చోట కానీ, ఎక్కడైతే దాడులకు పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం గూండాలు, వాళ్ళు కార్యకర్తలు కాదు, బాగా ఫుల్గా తాగేసి గంజాయి పట్టేసి తెలుగుదేశం జెండా పట్టుకొని వచ్చేసి దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వారి మీద మీరు చట్టపరంగా కేసులు పెట్టకోకుండా ఉంటే అది చాలా అరాచకానికి దారితీస్తుందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పోలీస్ ఆఫీసర్లందరూ కూడా. ముఖ్యంగా డీజీపీ గారు అసలు ఏంటో మరి పచ్చ చొక్కా వేసేసుకున్నాడేమో మరి నాకు అర్థం కాల. కాకి తీసేసి నో యాక్షన్, కేసులే పెట్టడంలా, యాక్షనే తీసుకోవడంలా, వన్ సైడెడ్గా ఉంటున్నారు. వన్ సైడెడ్గా ఉన్నప్పుడు అరాచకం ప్రబలేటటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని, తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యల్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే.